శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, భగవద్గీత చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. మరి నిన్నటి వరకు మనం మొదటి అధ్యాయం పూర్తి చేసాం. రెండవ అధ్యాయంలోని 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఏనం వేత్తి హంతారం యస్యైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మ సంపూర్ణని గాని సత్సునని గాని తలిచే వారిద్దరు కూడా అజ్ఞానులే అర్జున. వాస్తవంగా ఈ ఆత్మ దేనిని చంపదు, దేనితో కూడా చంపబడదు సుమా. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చావదు, ఒకప్పుడుండి మరొకప్పుడు లేకపోవటం లేదు. అలానే ఒకప్పుడు లేక మరొకప్పుడు కలగటం కూడా లేదు. అది జన్మ లేనిది, ఎప్పుడు ఉండేది, అనాది అయినది. చచ్చే శరీరాల్లో ఉండి కూడా చావదు. నా హన్యతే హన్యమానే శరీరే. వేద వినాశిన నిత్యం సయేనమజమవ్యయం కథన్న పురుష పార్థ కంగాతైతి హంతికం. అవినాశి అని, నిత్యమని, అజమని, అవ్యయమని ఈ ఆత్మను ఎవరైతే అపరోక్షంగా తెలుసుకుంటారో వాళ్ళు, ఓ పార్థ, ఎవరిని ఎలా చంపిస్తాడు, ఎవరిని ఎలా చంపుతాడయ్యా. వాసాంసి జినాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని సంయాతి నవాని దేహి. మనుషుడు ఏ విధంగా అయితే పాత గుడ్డలను వదిలి కొత్త గుడ్డలను కట్టుకుంటాడో ఆ విధంగానే దేహంలో ఉండే ఈ ఆత్మ జీర్ణ శరీరాల్ని వదిలి కొత్త శరీరాల్ని స్వీకరిస్తుందయ్యా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు. నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రాలు నరకలేవు. నైనం దహతి పావక, పావకుడు అంటే అగ్ని, ఆయన దహించలేడు. అలానే నచేనం క్లేదయంత్యాపో, ఆపో అంటే నీళ్లు, అంటే నీరు నాన్పలేదు. అలానే నశోషయతి మారుతః, మారుతుడు అంటే ఎవరు? గాలి, గాలి సృష్టింపజేయలేదు. రేపు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ రోజ భవాన్ మహాపాపాది పాప